అది యాక్చువల్‌గా నా సాధన నేను చేసుకుంటూ పోతూ సమస్వరంలో ఉండగా ఒకసారి ఒక 15 ఏళ్ల కిందట ఒకతను ఒక స్వామి మన ఆశ్రమంకి వచ్చి ఉంటున్నాడు మన ఆశ్రమం. అతను ఇంకో చోట అక్కడ అడవిలో ఒక ఆశ్రమంలో ఒక స్వామి ఉన్నాడట. ఆయనంతా ఈ యొక్క ప్రాణాయామం మీద బాగా చేసుకుంటా అట్లా ఉన్నాడంట. ఈయన అతని దగ్గర ఒక 2 ఇయర్స్ ఏదో ఉంటే ఆయన లాస్ట్‌లో కాలం ఇంకా వయసు అయిపోయినాక ఇతనికి ఇచ్చాడంట అది పుస్తకం. స్వరశాస్త్రం. ఈశ్వరుడు పార్వతీదేవి చెప్పినట్టుగా పాత పుస్తకం అది. అది ఇస్తే అతను నాకు ఇచ్చాడు. మనకు తెచ్చిచ్చాడు. ఇది నాకేం అర్థం కాలేదు. ఆయన చెప్పాడు. ఆయన చేసేవారు స్వామి అక్కడ మా గురువు. ఇది నాకు అర్థం కాలేదు ఇది అని. సరే అది నేను తీసుకొని చూసా. దాంట్లో ఏముంది? మనం నిత్యం మన దైనందిక జీవితంలో మనం ఏ విధంగా ఏ స్వరంలో ఏ పనులు చేయాలా అని చాలా లౌకికంలో అంటే మనం అన్నం తినే ముందు సూర్య స్వరం ఉండాలి. మనం భోజనం కాడ కూర్చుంటాం. మనం జస్ట్ అట్లా సూర్య స్వరంలోకి పోవాలి. మంచినీళ్ళు తాగుతుండవు. అంటే కూల్ వాటర్ తాగేటప్పుడు కానీ లేదు వాటర్ తాగేటప్పుడు సూర్య స్వరంలో తాగాలి. అంటే వాత పిత్త శ్లేషాలు అనేవి వస్తాయి. స్వీట్ తినేటప్పుడు ఏదైనా పండ్లు తినేటప్పుడు సూర్య స్వరంలో తినాలి. సూర్య స్వరం ఆడేటప్పుడు తినాలి. ఒకవేళ లేదు నువ్వు పండ్లు తింటుండవు, స్వీట్స్ పండ్లు ఏ రకమైన పండ్లు తింటుండవు, అవి తీపు కదా. తీపు అంటే ఏదైనా మన బాడీలో వాత పిత్త శ్లేషాలు 3 ఉంటాయి. అది పండ్లు శ్లేషాన్ని ఉత్పత్తి చేస్తాయి. స్వీటు వాతాన్ని ఇచ్చేస్తాయి. అందువల్ల మనం స్వీట్లు కానీ వాటర్ కానీ మనం భోజనం చేసేటప్పుడు సూర్యస్వరంలో ఉండాలి. అదే కారం ఎక్కువ తింటున్నాం అనుకో, కారంతో సంబంధంగా తినేటప్పుడు చంద్రస్వరంలో ఉండాలి. కారానికి సంబంధించిన కషాయాలు ఘాటుగా ఉండే పదార్థాలు ఏమైనా ఉన్నప్పుడు టీ తాగేటప్పుడు వేడి వేడి చంద్రస్వరంలో తీసుకోవాలని. అంటే మనకి లోపల తీసుకున్న పదార్థం వల్ల ఏ పదార్థం అయినా 3 రకాల సమస్యలు బాడీలో వస్తాయి. తినే ఆహారం వల్ల వాతం పిత్తం శ్లేషం. అదే తమో గుణం నడుముల కింద ఏదైతే ఉంటుందో వాతం, అది తమో గుణం. పిత్తం అంటే నా నడుము నుంచి హృదయం వరకు ఉంటుంది, గ్యాస్ ఫార్మేషన్ అవుతుంది. అది తమో గుణం, రజోగుణం, సత్వగుణం. ఈ పై చక్రాలు సత్వగుణం. ఇక్కడ ఫ్లమ్ వస్తే ఆడ వస్తుంది కప్పం. ఈ హృదయ కమలం నుంచి ఈ ఆజ్ఞాచక్రం మధ్యన శ్లేషం వస్తుంది. ఈ పదార్థాలు తినేటప్పుడు చలువ చేసేవి చల్లటి ఇట్టటి అయినప్పుడు సూర్యస్వరంలో ఉండాలి. తలస్నానం చేసేటప్పుడు సూర్యస్వరంలో చేయాలి. చంద్రస్వరం చేస్తే జలుబు చేస్తుంది. మనం మూత్ర విసర్జన చేసేటప్పుడు సూర్యస్వరంలో ఉండాలి. అంటే మలమూత్రాలు విసర్జన చేసేటప్పుడు సూర్యస్వరంలో. తర్వాత స్నానం చేసేటప్పుడు సూర్యస్వరంలోనే ఉంటుంది. జలుబు చేయకుండా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు ఏమన్నా పోయేటప్పుడు సూర్యస్వరంలో ఉండాలి. కోర్టు ఏమన్నా రాజకీయంగా మాట్లాడేది, తీర్పులు ఏమన్నా చేసేటప్పుడు, కోర్టు ఏమన్నా మనం కాగితాలు పెట్టేటప్పుడు, కోర్టు పెట్టేటప్పుడు సూర్యస్వరంలో పోతే అక్కడ అధికారికంగా మనకి అనుకూలిస్తుంది. తర్వాత యుద్ధంకి పోయేటప్పుడు సూర్యస్వరం ఒక తగువుకి
ఎవరినన్నా మందలించాలా, ఎవరినన్నా కమాండింగ్ చేయాలా, ఎవరికైనా ఒక మాట చెప్పాలా, మనం వాళ్ళు తప్పు చేస్తున్నారు మందలించాలంటే సూర్యస్వరంలో ఉండి మనం కానీ మాట్లాడితే చిన్నగా మాట్లాడినా కూడా అవతలోడు వాడు ఎదురు మాట్లాడు, మౌనంలో ఉంటాడు. చంద్రస్వరంలో మాట్లాడినాం అనుకో లెక్క చేయడు అవతల. అది ఒక ఏ కార్యక్రమం అయినా సరే, మనం ఒక ఇంటర్వ్యూ జరగదు, ఒక మీటింగ్ జరగదు, 10 మందిలో మాట్లాడతాం, సూర్యస్వరంలో మాట్లాడాలి. కానీ ఎక్కడైనా ఎంటర్ అయ్యేటప్పుడు, ఒక మీటింగ్కి ఎంటర్ అయ్యేటప్పుడు చంద్రస్వరంలో ఎంటర్ అవ్వాలి. ఒక సభలోకి పోయేటప్పుడు చంద్రస్వరంలో పోవాలి. ఒకరింటికి పోయేటప్పుడు వాళ్ళ ఇంటి లోపల ఎంటర్ అయ్యేటప్పుడు ఎవరు పక్కింటి వాళ్ళకి ఇంట్లో, మన ఇల్లు దాటి బయటికి పోయేటప్పుడు చంద్రస్వరంలో పోవాలి. బయటికి ఎవరింట్లోకి పోయేటప్పుడు చంద్రస్వరంలో పోవాలి. పోయిన తర్వాత సభలోకి పోయిన తర్వాత మనం స్పీచ్ ఇచ్చేటప్పుడు సూర్యస్వరంలో ఉండి స్పీచ్ ఇవ్వాలి. సూర్యస్వరంలో ఉండి ఏదైనా వ్యవహారం ఉంటే మాట్లాడాలి. దాంట్లో పెళ్లి చూపులు ఏదైనా మనం మాట్లాడేటప్పుడు చంద్రస్వరంలో ఉండి మాట్లాడాలి. పెళ్లి చూపు వ్యవహారాలు, ఏదైనా పొలం కొనాలా, ఏదైనా వస్తువు కొనాలా అన్నప్పుడు చంద్రస్వరంలో ఉండి మనం మాట్లాడాలి. డబ్బులు ఎవరికన్నా ఇచ్చేటప్పుడు చంద్రస్వరంలో ఇవ్వాలి. తీసుకునేటప్పుడు కూడా చంద్రస్వరంలో తీసుకోవాలి డబ్బులు. ఎందుకంటే అది జలతత్వం, ఆ ద్రవ్యం లక్ష్మి కాబట్టి చంద్రతత్వం. సూర్యస్వరంలో ఇచ్చామనుకో ఆ డబ్బులు వాడి కాడ ఉండవు, అవి ఊరిన ఖర్చు అయిపోతాయి, వాడికి కూడా దుబారాగా ఉన్నట్టుండి ఏదో ఖర్చు అయిపోతాయి. మనం సూర్యస్వరంలో డబ్బులు తీసుకుంటే అవి కూడా మన ఇంట్లో నిలవు, అవి కూడా దుబారా అయిపోతాయి. ఏ కార్యక్రమం అయినా డబ్బుకు సంబంధించింది, పెళ్లికి సంబంధించింది, మనశ్శాంతికి సంబంధించిందంతా కూడా చంద్రస్వరం. లలిత కళలు, లలిత కళలు ఏదైనా మనం కానీ పాట కచేరీలు అన్నీ కూడా చంద్రస్వరంలో కానీ ఉంటే హరికథలు, బుర్రకథలు, ఏదైనా పాటలు పాడే పద్యాలు పాడే చంద్రస్వరంలో ఉంటే బాగా చాలా అనుభూతి ఉంటుంది, బాగా మంచి అనుభూతి. క్రికెట్ ఇవన్నీ ఆడేటప్పుడు సూర్యస్వరంలో ఆడాలి. మనం ఇక్కడి నుంచే అక్కడ సిక్సర్ కొట్టి ఇచ్చేవాడు చేత. అంటే ఎక్కడి నుంచి అయినా మన సంకల్పం వాళ్ళకి పోయి జరుగుతుంది. చాలాసార్లు నేను జాబ్ చేసేటప్పుడు కూడా మా వాళ్ళందరూ, మా స్టాఫ్ నన్ను అడిగి ఇది చేసేవాళ్ళు. ఇంకా ఓడిపోతారన్నప్పుడు లాస్ట్లో అట్లా కూడా కొన్ని జరిగి ఉన్నాయి. తర్వాత అనారోగ్యం ఉండి చాలా ఇబ్బందిగా ఉందనుకున్నప్పుడు, మన శరీరంలో ఏదైనా ప్రాబ్లం, అలసట, వీక్నెస్ గా ఉందన్నప్పుడు సూర్యస్వరం ఆడించుకోవాలి. మన బాడీలో ఆరోగ్యం కావాలంటే మనం సూర్యస్వరం ఆడించుకుంటే ఎనర్జీ లెవెల్ పెరగదు. ఎనర్జీ లెవెల్ తగ్గేది సూర్యస్వరం ఆడకపోతే, లేదా యాంటీబయాటిక్ లోపల ఏదైనా బ్యాక్టీరియా, వైరస్ ఇది ఉంటుంది కదా లోపల, వాటర్ తాగినందువల్ల వచ్చే అలర్జీలు కొన్ని అన్నీ కూడా సూర్యస్వరం ఆడించుకుంటే తగ్గుతుంది, కంట్రోల్ అవుతుంది, ఎనర్జీ పెరగదు, బ్యాడ్ బ్యాక్టీరియా నశించిపోతుంది శరీరం. అది ప్రాణాయామం చేస్తే మామూలుగా అంతా జీవులుగా బతుకుతారు, ఏది వస్తే అది మనసులో. ఈ ప్రాణాయామం చేసేవాడు దేవుడిగా బతుకుతాడు. దైవికమైన జీవితంలో ప్రకాశవంతమైన మనసు, జ్ఞానం, బుద్ధితో ముందుకు పోతాం ఈ ప్రాణాయామం చేసింది. ఇంకా శంకుస్థాపనలు, ఇల్లు శంకుస్థాపన చేసేటప్పుడు చంద్రస్వరం అని. పెళ్లికి పోతాం, ఎవరి పెళ్లికైనా పోయి మనం కూర్చున్నప్పుడు అక్కడ పెళ్లిలో కూర్చుంటానికి చంద్రస్వరం ఆడి, తాలిబొట్టు కట్టేటప్పుడు చంద్రస్వరం ఆడి,
వాళ్ళకి దోషాలన్నీ పోతాయి. కుజి దోషాలు ఉంటే పోతాయి. కుజి దోషం వల్ల ఆ అది ఇదవుతుంది, భార్య భర్త మీద దృష్టి పడుతుంది. భార్య కుజి దోషం అంటే భర్త మీద అగ్ని కిరణాలు పడతాయి కళ్ళల్లో నుంచి. అక్కడ అది ఇదవుతుంది అన్నమాట. అట్లే భర్త కుజి దోషం ఉంటే భార్య ఇదవుతుంది. అంటే ఈ దోషం పోవాలంటే పెళ్లి టైంలో ఆ మాంగళ్యం చూపిస్తాడు, అందరిని తాకమంటాడు, అక్షంతలు ఏమంటాడు. ఎవరైనా ఒక్కరు కానీ చంద్రస్వరం తెలిసి ఆ శ్రీం హ్రీం క్లీం ఐం సౌహు అని ప్రతి చక్రం మీద నుంచి ఒక్కొక్క చక్రం మీదకి గాలి తీసుకొని చంద్రస్వరం కానీ చేస్తే అక్కడ శుక్రబలం, చంద్రబలం, బుధబలం, గురుబలం పెరుగుతుంది. వాళ్ళకి ఆ దోషాలు కూడా పోతాయి. ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు మన ఎదురుగా కూర్చున్నప్పుడు కూడా ఎవరికన్నా మ్యారేజ్ కాలేదు, విజయ దోషం, గురువులు కాడ పోయి తిరుగుతూ ఉంటారు. పెళ్లి సంబంధాలు వస్తాయి, వచ్చినట్టు వచ్చి పోతుంటాయి. అంతా మాట్లాడుకుంటారు, కుదరదు. అట్లా సంవత్సరాలు జరిగిపోతుంటాయి. అప్పుడు గురువు గాడు వచ్చినప్పుడు గురువు ఏం చేస్తాడు, అప్పట్లో గురువు గాడు వస్తే కింద కూర్చొని కొంచెంసేపు ఒక గంట కూర్చుని వాళ్ళు ఎదురుగా గురువు కాడ ఆయన ఏదో చెప్తా ఉంటాడు, ఇంట అట్లా ఉండేవాడు. అప్పుడు ఏం చేస్తాడంటే గురువు చంద్రస్వరాన్ని మనసుతోనే ఆయన తిప్పుకుంటాడు. ఇట్లా పెట్టబడలే, ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి అందరూ మనం ఇట్లా పెట్టి ఏదో చేసుకుంటాం. ఎక్కువ కూడా ఎప్పుడు వాళ్ళు శ్వాస మీద ఉంటారు కాబట్టి ఏ స్వరం మార్చుకునే ఇది ఉంటుంది. మనసు ఇక్కడ పెడితే ఎడముక్కు కాడ ఎడముక్కు ఆడుతుంది చంద్రస్వరం, కుడి ముక్కు ఏడ పెడితే సూర్యస్వరం. ఇప్పుడు మనం ఆ విధంగా మనం స్వరం మార్చుకొని చంద్రస్వరం తీసుకొని వదులుతా ఉంటాడు అనమాట. అంటే చంద్రస్వరం ఆడిస్తాడు ఆ వచ్చినటువంటి పెళ్లి కానీ అబ్బాయి కానీ అమ్మాయి మీద. అప్పుడేమవుతుంది, ఒక అగ్ని ఉంది మంట, ఒక బిందె నీళ్లు పోస్తే ఏమవుతుంది, చల్లారిపోతుంది. అదేవిధంగా ఇక్కడ అగ్ని దోషం ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి అతని మీద మనం చంద్రస్వరం చేస్తే ఆ దోషం పోతుంది, సకాలానికి పెళ్లి జరుగుతుంది. అట్లా చంద్రస్వరంతోనే అంత శుక్రుడు బలం, చంద్రస్వరం, చంద్రబలం, బుధుడు, గురువు అవన్నీ మనం మూలాధారానికి చంద్రస్వరం లాగితే బుధుడు కిరణాలు వస్తాయి బయటికి. స్వాధిష్టానాన్ని లాగి బయటకు వదిలితే చంద్రుడు స్వాధిష్టానం. చంద్రుడు వాటర్ కలిస్తే చంద్రుడు. ఇక్కడ అగ్ని ఉంటుంది నాకు, చంద్రస్వరం లాగి అక్కడ మనం ఐం బీజం పెట్టి చంద్రస్వరం లాగి వదిలినా కూడా శుక్రబలం వస్తుంది. అగ్నికి జలం అయితే శుక్రుడు డైమండ్. హృదయ గమనంలో గురువు, వాయువుకి జలతత్వం తగిలితే గురుగ్రహం ప్రొడ్యూస్ అవుతుంది. అదంతా లక్ష్మీతత్వం, తన కనుక వస్తువు అనుకో. కంఠానికి ఆకాశానికి చంద్రుడు, వాటర్ తగిలితే కేతు, ఆత్మజ్ఞానం వస్తుంది. ఇట్లా మన లోపల నుంచి మనం మన దగ్గరకు వచ్చే వాళ్ళకి చేయొచ్చు. మన ఇంట్లో కూడా మనం ఈ ఆర్థిక స్తోమత ఇవన్నీ మనకు కావాలనుకున్నాం, మనం చంద్రస్వరంతో కొంత చేసుకోవచ్చు. ఈ ఒక మొత్తం ఒక్కొక్క 5 నిమిషాలు ఒక్కొక్క చక్రం మీద పై నుంచి కిందకి కానీ కింద నుంచి పైకి కానీ చేసుకోవచ్చు. పైన కూడా ఇది చంద్రమండలం, శాస్త్ర చంద్రం. పైనుంచి అయితే చంద్రస్వరం విచ్యమే. ఇక్కడ అమృతలింగం ఉంటుంది, ఒక చిన్న గ్రంథి ఉంటుంది, చిన్న ఒక గ్లాండ్ ఉంటుంది కండరం, అది పాలు లాగా గడ్డగట్టింది. అది ఎప్పుడైతే వేడి తగిలిందో అంగిట్లో ఆ సిరునాలుగులో బొట్లు పడుతుంది. అయితే కుండలిని శక్తి కింద ఉంది కదా అగ్ని, ఆమె పైకి పోతే బొట్లు పడుతుంది. కానీ అక్కడ చిన్న చంద్ర ఆ గ్లాండ్ ఉంది కాబట్టి ఈ తల అంతా చంద్రుడు కాబట్టి ఇక్కడంతా వాటర్ తత్వం ఉంటుంది కాబట్టి ఎంట్రుకలు మొలుస్తాయి. నీళ్లు ఉండే కాడ తుంగ వస్తుంది. ఏమన్నా చెరువులో నీళ్లు ఉన్నాయనుకో బ్రోన్ని, అక్కడ తుంగ మొలుస్తుంది. అట్లా ఇదంతా చల్లదనం, ఇదంతా చంద్రుడు కాబట్టి
ఎంట్రుకలు వస్తాయి మనకంతా ఇక్కడ ఈ సంధి స్థానాలలో అక్కడ ఎక్కువ తేమ ఉంటుంది కాబట్టి అక్కడంతా ఎంట్రుకలు. ఇదంతా జలం, నాలుగు కింద జలతత్వం ఇదంతా. అయితే దాంట్లో సృష్టి అద్భుతమైంది భగవంతుడు. మనకి ఇది ఇక్కడ ఎక్కువ హీట్ అవడం అది జరిగినప్పుడు ఎంట్రుకలు త్వరగా ఊడిపోవడం, వేడి ఎక్కువగా ఉంటే పలసంగా అయిపోవడం, ఎంట్రుకలు ఊడిపోవడం అట్లా జరగద్ది వేడి. ఈ చంద్రుడిని ప్రారంభం సహస్రాన్ని లాక్కొని వదిలితే చంద్రుడు ఉచ్చం. మూలాధారంలో కూడా బుధుడు చంద్రస్వరం మూలాధారానికి ఉచ్చం అనం. ప్రారంభం కింద నుంచి ఆయన చేసుకోవచ్చు, పైనుంచి లేదు. హృదయ కమలంలో ఇక్కడ ప్రాణశక్తి ఉంది. ఇక్కడ నుంచి శ్రీం బీజంతో కూడా ప్రారంభించుకోవచ్చు. శ్రీం హ్రీం క్లీం అని. అట్లా మనం ఇంట్లో పనుకున్నప్పుడు బెడ్ మీద పనుకుంటాను, కుడి పక్కకు పనుకో, చంద్రస్వరం ఆడాలి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు, ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు కుడి పక్కకు పనుకో, చంద్రస్వరం ఆడ. అంటే సుఖశయనం. చంద్రస్వరం ఆడి శుక్రుడు. ఈ బెడ్, ఈ నిద్ర ఇదంతా కూడా శుక్రుడు దానికి సంబంధించి సుఖ నిద్ర. తర్వాత ఎడం పక్క తిరిగి పనుకున్నప్పుడు సూర్యస్వరం ఆడితే నాభికి మనసు పెట్టి మనం పనుకున్నాం. సూర్యస్వరం నాభి కానీ మనం తిన్నాను డైజెషన్. తర్వాత అర్ధరాత్రి ఏకోజామున మెలకు వచ్చినప్పుడు అర్ధరాత్రి ఎర్లికి వెళ్ళుకుంటాం. సమస్వరం ఆడ ఎర్లికి వెళ్ళుకుంటున్నాం సమస్వరం. అప్పుడు సుష్మన యాక్టివేషన్ అవుతుంది. ఏకోజామున అర్ధరాత్రి దాటినాక ఎర్లికి వెళ్ళుకుంటాం. పరమాత్మకి హంస జపం నడుస్తుంది. కొంత ఏకోజామున ఎర్లికి వెళ్ళుకుంటాం. మనకు భార్యాభర్త పనుకున్నప్పుడు భార్య ఎడం పక్క, భర్త కుడి పక్క. ఆ భర్త కుడి ఎడం పక్క తిరుగుకుంటుకోవాలి సూర్యస్వరం. భార్య కుడి పక్క తిరుగుకుంటారు చంద్రస్వరం. అక్కడ సూర్యచంద్రులు ఉన్నట్టు ఆ మంచం మీద సాక్షాత్తు సూర్యచంద్రులే ఉన్నట్టు. అట్ట కాకుండా ఆపోజిట్ లో పనుకుంటే ఆమె జలతత్వం కదా, లక్ష్మి కదా, కుటుంబానికి జలతత్వం లక్ష్మీతత్వం కదా. ఆమె అగ్నిగా మారితే ఇంకేముంది, డబ్బులు సరిగ్గా ఉండవు, ఇంట్లో సరైన పరిస్థితి ఉండదు. అందుకని ఆమె కుడి పక్క తిరిగి పనుకోవాలి. భర్తతో మాట్లాడేటప్పుడు మనం మీద ఏదైనా మాట్లాడుకునేటప్పుడు ఇప్పుడు ఆ సూర్య అక్కడ కలుస్తారు 6 గంటలకు సూర్యచంద్రుడు, సాయంత్రం కలుస్తారు అరుణకాంతి. అట్లా ప్రశాంతంగా ఉంటుంది కదా 6 గంటలప్పుడు. ఎట్లా ఉంటుంది వాతావరణం, ఎంతో ఆహ్లాదకరంగా. అట్లా వాళ్ళిద్దరు సంభాషణ ఆహ్లాదకరంగా జరుగుతుంది. ఆమెకి సూర్యస్వరం, ఈయనకి సూర్యస్వరం అంటే ఇద్దరు కట్టుగా ఉంటది. అగ్ని అది సరైన ఇదిగా ఉండదు, అంత కుట్లాటలుగా ఉంటుంది. అది మనం మంచం ఎక్కదాన్ని చంద్రస్వరంలో తీసుకోవాలి. కుడి పక్కకున్న చంద్రస్వరం ఒక 5 నిమిషాలు అన్నట్టు తిరిగి తర్వాత మళ్ళీ భర్త సూర్యస్వరంలో ఉన్నారు, భార్య చంద్రస్వరం. ఇంకా దీనిలో అద్భుతమైన మర్మాలు ఉన్నాయి. అదే మనం చంద్రస్వరంలో భార్యాభర్త అన్యోన్యంగా ఉంటే స్త్రీ తత్వం పుడుతుంది. సూర్యస్వరంలో ఉన్నప్పుడు భార్యాభర్త అన్యోన్యంగా ఉంటే సంతానం, మగపిల్లలు. అది కూడా ఉంది. తర్వాత సమర్థ అయినప్పుడు అమ్మాయి చంద్రస్వరంలో ఉంటే ఏ ఏ విధంగా ఉంటుంది, అమ్మాయి క్రమశిక్షణ కలిగినటువంటి మంచి నడవడి కలిగిన అమ్మాయి ఉంటుంది. సూర్యస్వరంలో జరిగితే ఆ అమ్మాయి క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తుందని ప్రతిదీ ఉంది దీంట్లో. ప్రతి పాయింట్ ఏ స్వరంలో మన ప్రతిదీ. ఇంకా ఇది ఎట్లా ఉంటుందంటే
ఈ అప్పట్లో యుద్ధాలు కదా, అందుకని దానికి ఒక చాప్టర్ పెట్టాడు. ఇది లౌకికంలో మనం కూలి డ్రింక్స్ తాగేటప్పుడు సూర్య స్వరంలో తాగాలి. వేడి వేడి నీళ్లు, వేడి వేడిగా ఉండే పదార్థాలు కారంతో కూడుకున్న చంద్రస్వరం, అది ముందే చెప్పు. ఇట్లా డబ్బులు చంద్రస్వరంలో ఉన్నప్పుడు మనం డబ్బులు బీరువాలో పెట్టుకోవాలి. మనం అది చెప్పాం, అది తీసుకోవడం కూడా చంద్రస్వరం అట్లా కొద్దిగా ఆడించుకొని తీసుకోవాలి. తర్వాత సంచి పట్టుకొని వస్తాం మనం, బ్యాగులు. ఇంట్లోకి వచ్చేటప్పుడు కుడి చేత్తో పట్టుకుంటే ఈ చంద్రస్వరం. ఏదైనా బ్యాగులు మోసుకొని మనం బయట దిగుతాం, ఇంటి ముందర ఆటోలోనో కారులోనో నడిచి వస్తాం. ఇంట్లోకి వచ్చేటప్పుడు ప్రయాణాలు చేసి కుడి చేత్తో పట్టుకొని వస్తే చంద్రస్వరం. అదే ఎడమ చేతుల్లో పట్టుకొని ఎంటర్ అయినాం అనుకో, ఏ ఇంట్లో అయినా సూర్యస్వరంతో ఎంటర్ అయిపోతుంది. బరువు ఎడమ చేత్తో పట్టుకోకూడదు ఎప్పుడు. బరువు సంచి, ఏదైనా మనం సంచి లేకుండా పోంగదు. చుట్టాలిళ్ళకి కూడా ఏదైనా బ్యాగ్ మనం సంచి పట్టుకో, అది ఎట్లా ఉండాలా, భుజానికి తగిలించుకున్నా కూడా కుడి పక్క తగిలించుకుంటే చంద్రస్వరం ఆడదు. కొద్ది దూరం అయినా సరే మారిపోద్ది. దీంతో బరువు పట్టుకుంటే ఇది ఆడదు, దీంతో బరువు పట్టుకుంటే ఇది ఆడదు. అందువల్ల వాళ్ళు ఋషులు కుడి చేతి కింద అది పెడితే, ఇది బరువు వేస్తే దీని మీద చంద్రస్వరం, దీని కింద దండం పెడితే బరువు వేస్తే దాడు మారుతుంది. ఇవన్నీ కూడా మనం నిద్ర యాక్టివ్నెస్ లేదు, మనం లేయాలా అనుకున్నప్పుడు, బుద్ధి పని చేయాలంటే సూర్యస్వరం ఉండాలి, మనసు పని చేయాలంటే చంద్రస్వరం. మనం నాభికి ప్రాణాయామం చేసుకుంటే, యాక్టివ్నెస్ రావాలంటే నాభికి ప్రాణాయామం చేసుకుంటే మనకు బాగా హుషారుగా మనసు పరిగిస్తుంది బాగా. ఈ విధంగా దీంట్లో ఉంది. మనకి హిమాలయాస్ నుంచి కూడా ఆ మంచుని మనం లాగి మన ఇంట్లో వదలొచ్చు. హిమాలయాస్ నుంచి కూడా లాగి సంకల్పం చల్లదనం అయిపోతుంది. మే నెల శంకర జయంతి అప్పుడు ప్రతిష్ట మన గుళ్ళో. నేను అక్కడ ఉండలేరు, అంత సెగ ఉండేది అప్పుడు, చెట్లు లేవు, తక్కువ ఉండేది, చాలా హీట్ ఉంది దగ్గర అప్పుడు, ఎందుకు అగ్నితత్వం ఉండింది అప్పుడు. నేను ఆ చంద్రస్వరంతో అక్కడ ఉండే చల్లదనాన్ని లాగి వేశాను. 3 రోజులు ఏసీ అయిపోయింది మన గుడి వాతావరణం, గుడి చుట్టూ అంత చల్లంగా ఏసీ అయిపోయింది. అట్లా జరిగింది. అందరు ఏంది కూల్ అయిపోయింది 3 రోజులు అన్నారు. 3 days చల్లగా కూలింగ్ అయిపోయింది. అట్లా ఇదంతా కూడా గురువులు, ఈ విద్య ఇదంతా రహస్యమైంది. దీంతో మనం చంద్రస్వరంతో మనం ఏది చేసుకున్నా ఆధ్యాత్మికంగా ఈ జ్ఞానాన్ని పొంది, శ్రీం హ్రీం క్లీము 3, శ్రీం జలతత్వం, క్లీము 2 ఉంటాయి, అగ్ని జలం, క్లీం జలం. జలము అగ్ని జలం అంటే శ్రీం అనేది లక్ష్మి, క్లీం అనేది దుర్గా, 2 ఉంటాయి, అగ్ని ఉంటుంది. క్లీం అనేది సరస్వతి, లక్ష్మి, దుర్గా, సరస్వతి. ఈ 3 బీజాలు కొంచెం చేసుకోవచ్చు. క్లీం పెట్టి, శ్రీం పెట్టి, క్లీం పెట్టి కూడా చేసుకుంటే కొంచెం డబ్బులు కావాలనుకుంటే ధనం క్లీం శ్రీం క్లీం అని చేసుకున్నా కూడా మధ్యన లక్ష్మీదేవిని ఆ క్లీం అనేది ఆకర్షణ పట్టిస్తుంది. కొంచెం కుటుంబంలో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి అవుతుంది. మనకి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తారు, అప్పులు పుడతాయి. మనకి అప్పు కావాలని ఎవరైనా ఇస్తారు, మనకు రావాల్సిన అప్పులు వస్తాయి. దాన్ని కొంచెం చేయాలి, 1 లక్ష అట్లా మనకి ఏది కావాలంటే 1 లక్ష 2 లక్షలు చేయాలి. క్లీం శ్రీం క్లీం అన్న బాగా వృద్ధి చెందుతుంది కుటుంబం. అది క్లీం అనేది జలతత్వం,
శ్రీం అనేది కూడా జలతత్వం, లక్ష్మీదేవి. ఇది ఆకర్షణ కదా, స్వాదిష్టాన చక్రం, అది లింగస్థానం, యోని స్థానం, ఆకర్షణ. శ్రీం బీజమే ఆకర్షణ, సర్వాకర్షణ, సమ్మోహనం. అందువల్ల శ్రీం మధ్యలో పెట్టి మనం అటు ఇటు క్లీం బీజం వేసినాం. అదే బాగా ఆ లక్ష్మిని మనకి తెచ్చి పెడుతుంది, కట్టిస్తుంది. ఇట్లా ఉంది ఎన్ని మర్మాలు, రహస్యాతి రహస్యం. గురుజీ ఇది మీట్లో పడిందా? లేదు గురుజీ, అన్ని వినిపించింది ఇప్పుడు. విన్నదా? విన్నాం గురుజీ, విన్నాం అది గురుజీ. సరే, అదంతా ఏదైనా మంత్రంలో శక్తి ఉంది, దైవం మంత్రాదేనం. చాలా మంది మంత్రం ఏంది అది ఇది అని ధ్యానం అంటారు. ధ్యానంలో కూర్చుంటే నువ్వు మళ్ళీ వెనక్కి పోతావు, పుట్టిన బిడ్డలాగా అయిపోతావు, వెనక్కి పోతావు, మళ్ళీ గర్భస్థ శిశువులాగా అయిపోతావు. లేదు సమాజంలో ముందుకు పోవాలా, నాకు కావాల్సిన కోరికలు సిద్ధించాలంటే మంత్రం అవసరం. ఆ మంత్రం కూడా 5 రకాలు. అయ్యే మీకు చెప్పింది పంచభూతాలు కావచ్చు, పంచప్రణవాలే పంచభూతాలు. అది మనకి కార్యసిద్ధి అంటే గణపతి, సౌహు బీజం, మూలాధారం. ఈ క్లీం బీజం ఆకర్షణ, లాగి తెచ్చి పెడుతుంది. ఐం బీజం జ్ఞానం, అధికారం. శ్రీం బీజం లక్ష్మీ తత్వం. హ్రీం బీజం తేజోబలం, మనకి తేజోబలం. అంటే అది కూడా ఐం బీజంతో సమానం. హ్రీం అన్న ఉచ్యమే, ఐం అన్న ఉచ్యమే. అవి రెండు కూడా దరిదాపు. ఐంలో జలం లేదు, హ్రీంలో జలతత్వం కలిసి ఉండరు. అందుకని ఐం హ్రీం కూడా తత్వం అప్వర్డ్, పైకి తీసుకోబోతుంది, మనసుని ఊర్దుగా తీసుకో. సరే, అట్లా మీరు 1 లక్ష 2 లక్షలు మరీ ఇబ్బందిగా ఉంది ఆర్థికంగా మనకి అనుకున్నప్పుడు క్లీం శ్రీం క్లీం, క్లీం శ్రీం క్లీం అని 1 లక్ష 2 లక్షలు చేసినాను కూర్చొని, ఇంకా అక్కడికి లక్ష్మీపరమైనటువంటి జలద అన్ని కూడా అక్కడ డబ్బు కానీ ఏది మనకి కావాలనుకోండి మనం చేస్తాం, అవన్నీ అక్కడికి ప్రాప్తిస్తాయి, చేరతాయి. వ్యాపారాలు అన్ని వృద్ధి చెందుతాయి, డబ్బులు నిలవ ఉంటాయి, స్టాక్. అది నేను శ్రీం హ్రీం క్లీం ఐం సౌ అనేది సమతుల్యం. పంచభూతాలు నవగ్రహాల్లో ఏది డెఫిషియన్సీ ఉన్నా అది ఇప్పుడు మనలో మనం చేసే దాంట్లో రికవర్ అయిపోతుంది, మనం చేసే ప్రాణాయామంలో బీజం పెట్టి. అందుకని నేను అది ఆ మంత్రం అంత పంచభూతాలు నవగ్రహాలు అంత సమతుల్యంగా మనకి అనుకూలిస్తాయి. ఏది తప్పు ఉన్నా మన జాతకంలో దాన్ని పుడుస్తుంది, దాన్ని రికవరీ చేస్తుంది ఆ బీజం. మనకి ఫలాందే కావాలా, నాకు ఇప్పుడు డబ్బే కావాలా, నాకు ఇది జరగటం లేదు కుటుంబం, నాకు ఇబ్బందుల్లో ఉన్నా, అప్పుల్లో ఉన్నా, ఆర్థికంగా నాకు డబ్బు రావాలంటే క్లీం శ్రీం క్లీం అని ఒక్కటే పెట్టి అదే కానీ బాగా రోజు 1 గంట ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అట్లా కానీ చేసుకుంటే 2 లక్షలు 3 లక్షలు ఆ మార్పు అమ్మనే వచ్చి కూర్చుంటుంది, నువ్వే ఆ స్థితిలోకి వెళ్ళిపోతావు. మన పనులు. సరే, గురుజీ గురుజీ చెప్పండి. మన మన జాతకాలనే మనకు రాగు కేతు వల్ల పితృదోషం ఉంటుంది. దానివల్ల మనం ఇబ్బంది పడుతూ ఉంటాము ఈ రాగు దోషం వల్ల. మామూలు మనిషికి అవన్నీ ఇప్పుడు మామూలు మనిషికి అవన్నీ ఇప్పుడు మామూలు మనిషికి అవన్నీ ఎట్లా, ఏ ధ్యానం చేయకుండా, ప్రాణాయామం చేయకుండా, జపం చేయకుండా ఉండే మామూలు సాధారణ వ్యక్తికి ఏ దోషాలు, నవగ్రహ దోషం అంటే కిరణాలు మనకు సరిగ్గా అందకపోతే, ఆ నవగ్రహాల నుంచి సక్రంగా ఆ కిరణాలు అందకపోతే, ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అయస్కాంత శక్తి అందలేదనుకో, మనకి తల్లో ఉంటాయి 9 పాయింట్లు నవగ్రహాలు, తల్లో ఉంటాయి 27 నక్షత్రాలు, 12 రాసులు ఉంటాయి. అవి యాంటీనా తల. మనం ఇక్కడ తీసుకుంటాం, తలలోకి పోయి మన బాడీలోకి సప్త ధాతువులు ఉత్పత్తి అవుతాయి. పిండోత్పత్తి ఎట్లా జరుగుతుంది? గర్భంలో ఆ గ్రహాల వల్ల జరుగుతుంది పిండోత్పత్తి. మనకి వ్యాధులు వచ్చేది ఆ గ్రహం ఫాల్ట్ అయినప్పుడు లోపల డిఫెక్ట్ వస్తుంది, ఆయా పార్ట్లు పనిచేయవు. శరీరంలో 27 నక్షత్రాల స్థానాలు ఉన్నాయి.
కింద కూడా. ఆ, అంటే ఇది రిసీవర్, ఇది తల తీసుకుంటుంది. ఈ జ్ఞానేంద్రియాలంతా రిసీవర్స్. ఉమ్, ఆ, కాళ్ళు చేతులు బుద్ధస్థానం, లింగస్థానం, చర్మం ఇవన్నీ కూడా కర్మేంద్రియాలు పనిచేసేది. అట్లే ఆ, తలలోపల తీసుకుంటుంది. ఈ ఉమ్, ఖండానికి కిందంతా కూడా ఫంక్షన్ లో ఉంటాయి కోట్లన్నీ. దేనివల్ల ఆ, నవగ్రహాల యొక్క శక్తి అనేది మనకు పనిచేస్తుంది. అక్కడ ఏదైతే ఉమ్, డెప్షన్ అవుతుందో చూడు, ఇక్కడ ఒకడికి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ, ఒకరికి టీబీ, ఒకడికి ఇంకొక గడ్డలు వేస్తాయి, ఒకడికి ఇంకా రకరకాల వ్యాధులు మనం చూస్తుంటాం. ఈ ఆ, ఆ ఇంట్లో ఒకడిగా వస్తుంది, ఆ ఊర్లో ఒకడిగా వస్తుంది ఒక వ్యాధి. అందరికి రాదు కదా. అది ఎందుకు వస్తుంది? ఆ, వాడు పూర్వజన్మ ప్రారంభం అంటారు, లేదు నవగ్రహాల డెఫిషియన్సీ వల్ల కూడా రావచ్చు. ఎప్పుడైతే నువ్వు మంత్రాన్ని చెప్తాడో చక్రాల మీద, ఆ, మనం ఆ, 6 చక్రాలు, షట్ చక్రాలు అనుకున్నాం. మనం ఇప్పుడు ఆ, 7గా చేసుకుంటున్నాం. ఓం అని 2 పాయింట్లు పెట్టుకున్నాం. ఎప్పుడు ఆ చక్రాల్లో బీజాలు పెట్టి ప్రాణాయామం చేస్తావో ఉమ్, నీకు నవగ్రహాలతో పని లేదు. ఆహా, గ్రహాలు వచ్చేది వస్తుంటది. ఒకవేళ ఏదైనా ఆ, రాలేదు, ఒక గ్రహం యొక్క డిఫెక్ట్ ఉంది, నువ్వు ఇక్కడ ప్రొడ్యూస్ ఆ, చేసుకుంటున్నావు. ఆ బీజం ఆ చక్రంలో పెట్టినప్పుడు ప్రొడ్యూస్ అయిపోతుంది ఆ గ్రహ బలం ఆ, మన లోపల. ఆహా, స్వాధిష్టానంలో చంద్ర బలం లేదు నువ్వు పుట్టినప్పుడు. ఆ, ఇప్పుడు నువ్వు స్వాధిష్టానంలో చంద్రస్వరం ఆడిస్తున్నావు కదా, ఆ, క్లీన్ బీజం కదా, ఇంకా అక్కడ జలతత్వం ప్రొడ్యూస్ అయింది కదా. నవగ్రహాలు చంద్రుడి నుంచి రాకపోతే ఒకవేళ ఆ మహర్దశిలో అంతర్బుద్ధిలో ఆ, ఇంకా ఎక్కువ చెప్పబడలేదు మీకు ఇదంతా లోతుగా. ఇదంతా పళ్ళి ఆ, అసలు మీరు స్విచ్లు వేస్తాను అంతే. ఇప్పుడు అక్కడ పాయింట్లో ఆహా, పెట్టి శ్రీమన్లాగా డాబి వదులుతాం. ఉమ్, లో హృదయ కమలానికి లాగి వదిలితే కేతు, రాహుగ్రహం ప్రొడక్షన్ అవుతుంది. ఈ వాయువులో ఆహా, ఆ, వాయుతత్వంలో అగ్ని కలిసిన ఆ, ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది, శరీరంలో ఆ, ఆరోగ్యం వస్తుంది. ఎందుకంటే ఆ, అగ్నిగా మారిపోతుంది, ఇది వాయువు కదా. శరీరం అంతా ఆ, వ్యాపించి ఉంటుంది వాయువు, కానీ దాని స్థానం హృదయ స్థానమే. ఆ. థ్యాంక్ యూ గురుజీ. స్వామి, ఒక్క సెకండ్ ఉండు. నేను చేస్తాను, క్లాస్లో ఉంటాను, జూమ్ క్లాస్ ఇప్పుడే చేస్తాను. ఇప్పుడు హృదయ కమలం ఉంది, ఆడ వాయువు ఉంది. సూర్యస్వరం ఆడిచ్చామనుకో, ఆ వాయువు శరీరం అంతా వ్యాపించి ఉండి స్టోరేజ్ ఉమ్, ఆడుంటుంది ప్రధానంగా స్థానం. శరీరం అంతా ఉమ్, వాయువు ఉంటుందా, శరీరం అంతా జలం ఉమ్, ఉందా, శరీరం అంతా అగ్ని ఉందా? లేదంటే కుళ్ళిపోతుందా? అగ్ని అందకపోతే ఉమ్, కుళ్ళిపోద్ది, ఆ, జలం అందకపోతే ముడుచుకోపోద్ది, ఉమ్, ముడుచుకొని పోద్ది, ఎండిపోద్ది. ఒక చెట్టు ఉంది, నీళ్లు పోయకుండా ఒక కొమ్మ ఎండిపోతుంటది ఒక చెట్ల. అట్లా ఈ షుగర్ ఎక్కువైన వాళ్ళకి ఏళ్ళు అవన్నీ ఎండిపోతుంటాయి. అక్కడ ఉమ్, ప్రసారం జరగదు, వాటర్ అందదు, ప్రాణశక్తి ఉమ్, అందదు. అట్లే ఇప్పుడు హృదయ కమలంలో వాయువు ఉంటుంది, అంత వ్యాధి. సూర్యస్వరాన్ని హృదయ కమలానికి చేసినప్పుడు ఏమవుతుంది, వాయువు అగ్నిగా మారదు. ఈ అగ్ని శరీరం అంతా పోయినప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ అంటే ఉమ్, శారీరక రుగ్మతలు నశిస్తాయి. సూర్యస్వరం ఉమ్, హృదయ కమలానికి రాయనం అంటే. ఉమ్, అట్లా ఇప్పుడు సమస్వరం చేస్తున్నాం, మనం అనులోమ విలోమ చేస్తాం. ఇక్కడ ఉమ్, కేతు, కంఠంలో కేతు, ఉమ్, ఆకాశానికి అగ్ని కాని పోతే కేతువే, జలం ఉమ్, చంద్రుడి మీద కేతువే, ఇక్కడ కంఠంలో కేతు ఉమ్, గ్రహమే. ఉమ్, ఇక్కడ ఇప్పుడు నీకు బయట ఉమ్, ఏది రాలేదో ఏడు ఆటోమేటిక్ నీకు జరిగిపోతుంది. ఏది ఉమ్, మనకు కావాల్సింది అందద్ది. అంటే ఇది నువ్వు ఉమ్, నడపగలగాలి, ప్రాణశక్తిని నడపగలగాలి ఆయా చక్రాలు, అంతే కదా. ఉమ్. అది వెరీ గురుజీ. ఇంకా ఇది సూపర్, థ్యాంక్స్. మనకి మీరు చెయ్యంగా మీకు అవగాహన అవుతుంది, ఏది సబ్జెక్ట్ కూడా ఏది కూడా. నేను చెప్పినా అది ఆహా, అందుతుంది. ఓ ఉమ్, ఒకడు దుర్మార్గుడు, అహంకారి, కోటీశ్వరుని అనే ఉమ్, అహం దుర్మార్గం. ఇప్పుడు మనం సరైన ఆ స్థితిలో గురువు అట్లా దృష్టి పడినప్పుడు ఏమవుతుంది, అగ్ని పోతుంది కదా వాళ్ళ ఇంటి మీద, అక్కడ ఉమ్, నష్టాలు జరుగుతాయి, అన్ని ఉమ్, నష్టాలు కూడా జరుగుతాయి. ఇప్పుడు విశ్వామిత్రుడు వచ్చి ఎందుకు లేచాడు? దశరథుడు ఎదురుపోయి
ఎదురు పోయి తీసుకొచ్చి ఆయన సింహాసనం మీద పెట్టి కాళ్ళు కడిగి అంత ఇది చేశారు. ఆడ సభలో అందరూ ఉంటారు రెడీగా, పండితులు అంత రకరకాల వాళ్ళు ఉంటారు ఆ సభలో, రాజ్యసభలో. వెంటనే ఆయనకి పాద పూజ చేసి ఆ ఆసనం మీద కూర్చొని పక్కన కూర్చున్నాడు. దేనికి? ఆయన విశ్వానికి మిత్రుడు, విశ్వామిత్రుడు శ్వాస ప్రాణం. ఆయన అది దాన్ని హస్తగతం చేసుకున్నాడు. ప్రాణాయామంలో ధనుర్విద్యలో విశ్వామిత్రుడు గొప్పోడు. ఈశ్వరుడే చెప్పాడు. ఈశ్వరుడు అంటే మన ఆత్మ. ఇప్పుడు నాకు చెప్పాడు ఈశ్వరుడు, అదే మీకు చెప్పాడు రాజేశ్వరి వాణి. రాజేశ్వరి వాణి అనేది మీకు చెప్పిందే అది శివ ఉవాచ, ఈశ్వర ఉవాచ. శ్వాస మనసు లేని స్థితిలో ఈశ్వరుడు అందించాడు. ఇప్పుడు మీకు నేను చెప్పేదంతా ఇప్పుడు ఆ లౌకికం అని చెప్పాను మీకు, పారమార్థికం కూడా చెప్పి ఇప్పుడు ఈ చక్రాల మీద కూడా ఇది స్వరశాస్త్రంలో లేదు ఎక్కడ. ఇప్పుడు మొదట చెప్పాను చూడండి, లౌకికంలో మొదట చెప్పిందంతా ఏ టైంలో ఏం పనులు చేయాలా అనేది మనం అవన్నీ ఒక శంకుస్థాపన చేసేటప్పుడు చంద్రస్వరం చేయాలా, ఒక పెళ్లి ప్రారంభించేటప్పుడు చంద్రస్వరం చేయాలా, యుద్ధం ప్రారంభించేటప్పుడు సూర్యస్వరంతో చేయాలా. ఇవన్నీ లౌకికం కదా. ఇప్పుడు మీకు నేను చక్రాల మీద చెప్పింది పారమార్థికం, ఇది లేదు ఎక్కడ. నేను ఈ చక్రాల మీద చెప్పింది ఈశ్వరుడు ఇప్పుడు చెప్పింది బయటకు వచ్చింది ఆయన ఈ యుగంలో ఇప్పుడు వచ్చింది. ఇది భగవద్గీతలో లేదు, రామాయణంలో, భారతం. దాని అంతరార్థమే మనం చెప్తున్నాం ఇప్పుడు, ఆ మర్మమే అంత రహస్యం. అదే మీరు చక్కగా చక్రాల మీద చేయండి, అనులోమ వినులోమ. మీకు అట్లాంటిది మైండ్ లోనే పెట్టుకోవద్దు. నాకు కేతు దోషం ఉంది, పితృదోషం, ఇదంతా అసలు అట్లా ఏ మామూలు వ్యక్తిగా అవన్నీ. ఒక గురువు కాడ చేరిన వ్యక్తి, ఒక గురువు కాడ ఉండే వ్యక్తి, గురువు కాడ ఉపదేశం తీసుకొని చక్రాల మీద కుండలిని యోగా చేసే వ్యక్తికి ఇది శ్రీరామ క్రియాజానం అంటే శ్రీరామ తత్వాన్ని మనం చేసేటప్పుడు నువ్వే దేవత అవుతున్నావు. నువ్వే నవగ్రహాలను కూడా నువ్వే ఇప్పుడు పాలన చేస్తున్నావు పైనుంచి. నీ ఆత్మే ఈశ్వరుడు అయిపోతున్నాడు. అది ఇది కొద్ది రోజులు చేయాలి మీరు, 1 సంవత్సరం పాటు 2 ఏళ్ళు ఖచ్చితంగా ఇది ప్రాణాయామం చేస్తే మీ భవిష్యత్తు మొత్తం తెలిసిపోద్ది. మొత్తం అవగాహన అయిపోతుంది. అంత ప్రపంచం పసిబిడ్డల్లా కనపడతారు. పిట్టలు, కుక్కలు, కోతులు అవి కూడా మనుషులుగా కనపడతారు. మనిషి కంటే అయ్యే మంచిరా అనిపిస్తుంది మళ్ళీ ఈ సాధన చేస్తే. ఇంకా మనుషులనే మనం క్షమించే గుణం వస్తుంది. రాముడికి క్షమాగుణం ఎందుకు వచ్చింది? అందరిని క్షమించాడు కదా తప్పు చేసిన. మరి ఆ తల్లి కఠినంగా అడుగులు పంపిస్తే రేపు ఉదయం ఆయనకి పట్టాభిషేకం అంటే ఇప్పుడు వెళ్ళిపోమ్మండు మీ నాయన అంటే, వాళ్ళ నాయన ఇంకా వాళ్ళ నాయన చెప్పిండంటానే వెళ్ళిపోయాడు కదా అడుగులకి. ఏనాయన నువ్వు చెప్పినవా అని అడిగిండా? వాళ్ళ అమ్మ చెప్తానే ఇట్లా వాళ్ళ ఆయన వచ్చి ఒక ఉంటాడు కదా మంత్రి, ఆ మంత్రి పేరు రావట్లేదు. అంటే అందరినీ క్షమించాడు వచ్చినాక. ఆ ఉండే రూమ్కే పోతాడు. ఆమె ముఖం చూపిలాక ఒక రూమ్ లోకి పోద్ది. మందరం మాత ఏది అంటాడు. ముందు కైకి కాడికి వచ్చాడు కదా ఫస్ట్. కైకి ఉండే కాడికి పోయి కైకిని కలిసాడు. ఆమె రూమ్ చెప్తా, ఆమెతో మాట్లాడాడు ఫస్ట్ కైకి. తర్వాత వాళ్ళ తల్లి వీళ్ళందరూ మందర మాత ఏదంటే ముఖం చూపిలాక రూమ్ లో ఉందంటే ఈయనే పోయి మందర మాత ప్రణామాలు అంటాడు ఆమెకి. అంటే అంత తప్పు చేసిన ఆయన కూడా ఏంటంటే గౌరవించాడు. ఉన్నత అదే రామతత్వం. మనకు వస్తుంది ఆ గుణం అంతా. ఇప్పుడు మనం చేసే ఈ సమస్వరం వల్ల మనకు ఆ క్షమాగుణం వస్తుంది. అప్పుడు మన కడుపులో బాధ ఉంది. ఏది జరిగినా టేక్ ఇట్ ఈజీ, నిమిత్త మాత్రంగా ఉంటాం. ఇంట్లో కుటుంబంలో మనల్ని గౌరవించినా గౌరవించలేకపోయినా అది వాళ్ళ అజ్ఞానం, వాళ్ళలో ఉండే డిఫెక్ట్ మనలో కాదని భావన వస్తుంది, క్షమాగుణం వస్తుంది. అది గ్రామంలో కానీ ఎవరిని కూడా క్షమించే గుణం వస్తుంది. మీకు ఏముండవు, అంతా లైన్ అయిపోతుంది. రండి ఒకసారి మన ఆశ్రమానికి రండి. వస్తాం గురుజీ.
మీరు రాండి ఒకసారి ఆశ్రమం. సరే. చాలా సంతోషం గురూజీ, ఈ రోజు చాలా గురుగారు హ్యాపీగా నమస్తే అనిపించింది అండి. నాకు. గురుగారు అమ్మా గురుగారు నమస్తే. ఇప్పుడు నమస్తే. ఈ స్వీట్స్ అనా పండ్లనా తిని సూర్యనాడి సూర్యనాడిలో తినాలంటున్నారు కదా, అది మనకి ఎలాగ తెలుస్తారు? మనం గమనించుకుంటాం కదా, మనం రోజు చేసేవాళ్ళం కదా శ్వాస మీద. లేదు అట్లా అనుకో, ఎడం ముక్కు మూసి అన్నం కాడ కూర్చున్నప్పుడు, టేబుల్ కాడ అన్నం వడ్డించేటప్పుడు చంద్రస్వరం అది దీన్ని అట్లా ఏళ్ళు అట్లా క్లోజ్ చెయ్యి. స్టార్ట్ అవుద్ది అంతే. స్టార్ట్ చేస్తే 2:30 గంట ఆడద్దు ఏదైనా. ఇప్పుడు ఇది ఆడుతుంది, ఇది మారాల. దీన్ని అట్లా ఒక 4 సార్లు అట్లా దీన్ని అట్లాగే మన మనసు ఇట్ట పెట్టామనుకో, ఇంకా అదే నడుస్తుంది. 2:30 గంట ఆడదు. మార్చుకోవటమే కదా. ఇప్పుడు బండి తోలుతా ఉన్నామమ్మా, పగ్గాలు ఉంటాయి. కుడి పక్కన ఇట్లా అయితే ఎటు పద్ది బండి, కుడి పక్కకి తిరిగిపోద్ది. అంతేనా? ఎడం పక్కల అయితే ఎడం పక్కకి తిరిగిపోద్ది. అంతే కదా. ఇప్పుడు మనం కారు తోలుతున్నాం, స్టీరింగ్ ఇటు తిప్పామనుకో ఇటు పోద్ది, ఇటు తిప్పి ఇటుపోద్ది. అట్లే ఈ రెండు కూడా మనం కొంచెం మనసు ఎడబెట్టి చేస్తే ప్రాణ ధ్యానం శ్వాస లాక్కుంటే ఈ ఫంక్షన్లోకి వస్తుంది. ఇక్కడే పెట్టామనుకో ఒక 1/2 నిమిషం, ఒక 5-6 బీర్తులు లాగామనుకో ఇట్లా మనసు పెట్టి, ఇదే వాడదు. మనసుతోనే ఇట్లా పట్టుకోబడి ఏడబెట్టి ఏడే పెట్టు మనసు. దీంట్లో లాక్కోవాలనుకోని లాగు, ఇదే పని చేస్తుంది. చూడు, ఇది లాగాలనుకో, ఇదే స్టార్ట్ అయిపోయింది. అట్లా వ్యాపార అభివృద్ధికి డబ్బుకు సంబంధించి చంద్రస్వరం. చంద్రస్వరం మంత్రం చేసినా వచ్చేస్తుంది. క్లీం అనేది చంద్రుడు, గుర్తుపెట్టుకో. శ్రీం అనేది చంద్రుడు, సౌహు అనేది చంద్రుడు, జలతత్వం 3 బీజాలు. సౌహ అనేది అగ్ని, ఐం అగ్ని, హ్రీం అగ్ని. ఐము, హ్రీము, సౌహ అగ్ని. 3. ఈ హెల్త్ పరంగా కావాలంటే సూర్యనాడు ఎక్కువ చెయ్యాలి. శ్రీం పెట్టి చెయ్యాలి. శ్రీం పెట్టి చేసుకోవచ్చు. శ్రీం పెట్టాలా? శ్రీం పెడితే జలతత్వం అంటే ఈ డబ్బుకు సంబంధంగా మనం అనుకునే ఇక్కడ శ్రీం శ్రీం బీజం చల్లగా అయిపోద్ది. తల వేడున్నా, తల నొప్పి ఉంది, తల పోటు పుడుతుంది అనుకో, శ్రీం బీజం పెట్టి చంద్రస్వరంలో లాగి వదిలేమనుకో, శ్రీం అంటూ వదిలేమనుకో, శ్రీం బీజం పెట్టి చేసి చంద్రస్వరం చేస్తే కూల్ అయిపోద్ది, తలంతా హీట్ తగ్గిపోద్ది. ఓకే గురుగారు, థ్యాంక్ యూ గురుగారు.